2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో దాయాది దేశాల మధ్య జరిగినటువంటి ఉత్కంఠ పోరులో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నిన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో టాస్ వివాదం ఇప్పుడు పెను సంచలనం సృష్టించింది. భారత్ పైన గెలవలేమని ముందే పసిగట్టినటువంటి పాకిస్తాన్ ఏకంగా ఎంపైర్తో కలిసి టాస్ ఫిక్సింగ్కు పాల్పడిందంటూ టీమిండియా అభిమానులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వివాదం ఆపై టీమిండియా ఘన విజయం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్గా మారాయి. కొలంబో వేదికగా జరిగినటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. టాస్ సమయంలోనే ఈ మొత్తం గందరగోళం మొదలైపోయింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కాయిన్ను గాల్లోకి ఎగిరేయగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా టెయిల్స్ అంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ వీడియోలో కూడా మనకు తెలుస్తుంది ఆమె చెప్పినటువంటి వాయిస్. కానీ కాయిన్ మాత్రము అక్కడ హెడ్ పడింది, అంటే టాస్ గెలిచింది టీమిండియానే. కానీ ఇక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టాస్ విషయంలో అంపైర్ గందరగోళానికి గురైనట్లుగా, అంటే అక్కడ ఉన్నటువంటి రిఫరీ గందరగోళానికి గురైనట్లుగా తెలుస్తుంది. అంపైర్ సరిగా వినకపోవడం లేదా ఏదైనా దురుద్దేశం ఉండడం వల్లే పాకిస్తాన్ కెప్టెన్ సనా హెడ్ చెప్పినట్లుగా పొరపడి పాకిస్తాన్నే విజేతగా ప్రకటించేశారు. రిఫరీ చేసిన ఈ భారీ పొరపాటు కారణంగానే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియాకు అన్యాయం జరిగింది. మొదట బ్యాటింగ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం పైన భారత ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ టాస్ వివాదం పైన టీమిండియా జట్టు పెద్దగా దృష్టి పెట్టలేదు. తమ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమేనని నిరూపించింది. టాస్ ఫిక్సింగ్ చేసి అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ జట్టు పైన టీమిండియా అలవోకగా విజయం సాధించింది. క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్కు ధీటైన జవాబునిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సంపూర్ణ ఆధిపత్యం చూపించిన భారత మహిళల జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసింది. నిజమైన సత్తా అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. ఇక మైదానంలో నిజాయితీగా గెలిచే సత్తా లేకపోవడం వల్లే పాకిస్తాన్ అడ్డదారులు తొక్కిందని ఇప్పుడు భారత అభిమానులు మండిపడుతున్నారు. అంపైర్తో ఫిక్సింగ్ చేసి మరి టాస్ గెలిచిందంటూ సామాజిక మాధ్యమాలలో పాకిస్తాన్ పైన విమర్శలు కురిపిస్తున్నారు. ఇక క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కిన పాకిస్తాన్ జట్టు పైన, అలాగే తప్పిదానికి కారణమైనటువంటి రిఫరీ పైన ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో దాయాది దేశాల మధ్య జరిగినటువంటి ఉత్కంఠ పోరులో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నిన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో టాస్ వివాదం ఇప్పుడు పెను సంచలనం సృష్టించింది. భారత్ పైన గెలవలేమని ముందే పసిగట్టినటువంటి పాకిస్తాన్ ఏకంగా ఎంపైర్తో కలిసి టాస్ ఫిక్సింగ్కు పాల్పడిందంటూ టీమిండియా అభిమానులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వివాదం ఆపై టీమిండియా ఘన విజయం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్గా మారాయి. కొలంబో వేదికగా జరిగినటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. టాస్ సమయంలోనే ఈ మొత్తం గందరగోళం మొదలైపోయింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కాయిన్ను గాల్లోకి ఎగిరేయగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా టెయిల్స్ అంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ వీడియోలో కూడా మనకు తెలుస్తుంది ఆమె చెప్పినటువంటి వాయిస్. కానీ కాయిన్ మాత్రము అక్కడ హెడ్ పడింది, అంటే టాస్ గెలిచింది టీమిండియానే. కానీ ఇక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టాస్ విషయంలో అంపైర్ గందరగోళానికి గురైనట్లుగా, అంటే అక్కడ ఉన్నటువంటి రిఫరీ గందరగోళానికి గురైనట్లుగా తెలుస్తుంది. అంపైర్ సరిగా వినకపోవడం లేదా ఏదైనా దురుద్దేశం ఉండడం వల్లే పాకిస్తాన్ కెప్టెన్ సనా హెడ్ చెప్పినట్లుగా పొరపడి పాకిస్తాన్నే విజేతగా ప్రకటించేశారు. రిఫరీ చేసిన ఈ భారీ పొరపాటు కారణంగానే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో టీమిండియాకు అన్యాయం జరిగింది. మొదట బ్యాటింగ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం పైన భారత ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ
టాస్ వివాదం పైన టీమిండియా జట్టు పెద్దగా దృష్టి పెట్టలేదు. తమ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమేనని నిరూపించింది. టాస్ ఫిక్సింగ్ చేసి అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ జట్టుపైన టీమిండియా అలవోకగా విజయం సాధించింది. క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్కు ధీటైన జవాబునిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సంపూర్ణ ఆధిపత్యం చూపించిన భారత మహిళల జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసింది. నిజమైన సత్తా అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. ఇక మైదానంలో నిజాయితీగా గెలిచే సత్తా లేకపోవడం వల్లే పాకిస్తాన్ అడ్డదారులు తొక్కిందని ఇప్పుడు భారత అభిమానులు మండిపడుతున్నారు. అంపైర్తో ఫిక్సింగ్ చేసి మరి టాస్ గెలిచిందంటూ సామాజిక మాధ్యమాలలో పాకిస్తాన్ పైన విమర్శలు కురిపిస్తున్నారు. ఇక క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కిన పాకిస్తాన్ జట్టు పైన, అలాగే తప్పిదానికి కారణమైనటువంటి రిఫరీ పైన ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.